నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధాని నరేంద్ర మోదీ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా బీజేపీ దేశవ్యాప్తంగా అడుగులు ముందుకేస్తోంది. అయితే ఫిర్ ఏక్ బార్ బీజేపీ సర్కార్ అనకుండా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనడం వెనుక కారణం ఏంటి అంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నాయకులకు సంబంధించి జరిగిన సర్వేలలో మోదీకి అత్యంత ప్రజాదరణ లభించింది. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మళ్ళీ మోదీ చేసిన ఒక సాహసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వయస్సులో ఈయన ఈ సాహసాలు చేయడం ఏంటని అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. మనం చూసాం లక్షద్వీప్ అందాలను చూపించాలి అనుకున్న మోదీ అక్కడ శంకుస్థాపనలు కార్యక్రమాలకు వెళ్ళిన మోదీ శంకుస్థాపన చేస్తే వచ్చి సరిపోదు, అక్కడ ఒక పెట్టుబడి పెట్టాము అంటే ఆ పెట్టుబడికి తగ్గ రాబడి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అన్వేషించాలి అని లక్షద్వీప్ అందాలను సోషల్ మీడియాతో పెట్టడంతో మాల్దీవులు క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. మనందరికీ తెలిసిందే. ఇప్పుడు లక్షద్వీప్కి ఎంత క్రేజ్ పెరిగింది అంటే టాటా లాంటి కంపెనీలు కూడా వచ్చి అక్కడ అన్ని రకాల సదుపాయాలతో 3 రకాల హోటల్స్ నిర్మించడానికి కూడా సిద్ధమైపోయాయి. ఈ రోజు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళాలనుకుంటున్నారా అని ఎవరినైనా అడిగితే లక్షద్వీప్ అని చెప్పారు. అలాగే బార్డర్లోకి వెళ్ళి సైనికులతోటి మంచుల మధ్యలో మాట్లాడటము, మంచు పడుతూ ఉంటే సైనికుల్లో ఓ పక్క నుంచి యుద్ధాలు జరుగుతుంటే ధైర్యాన్ని నింపేందుకు అక్కడికి వెళ్ళడము, ఇలాంటివన్నీ మనం చూస్తూనే వచ్చాము. ఇప్పుడు సముద్రం అడుగునకు మోదీ వెళ్ళి పూజలు చేయడం అనేది సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. దానికి సంబంధించి వార్తాపత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. ఒకసారి చదువుతాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో డైవింగ్ చేశారు. నీటి అడుగున హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారక వద్ద పూజలు చేశారు. అయోధ్య, కాశీ ఒక దారికొచ్చాయి. బాకీ ఉంది ద్వారక, మథుర. దానికోసమే నిజంగా కూడా సముద్రం అడుగున ఉన్న ఆధ్యాత్మిక నగరాన్ని సందర్శించుకోవాలి అనే ఒక ఆలోచనను 70 సంవత్సరాల వయసు పడిపడిన ఒక వ్యక్తి చేశారు. ఆ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నారు అంటే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు, సాహసోపేత యాత్రలు చేయడం మోదీకి మాత్రమే సాధ్యమంటూ సోషల్ మీడియా వేదికగా మోదీ మీద జనాలు అభిమానాన్ని చూపిస్తున్నారు, పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బెట్ ద్వారకా ద్వీపం దగ్గర స్కాబ్ డైవింగ్ ద్వారా మోదీ సముద్ర జలాల్లోకి వెళ్లారు. నీటి అడుగునకు వెళ్లి పురాతన అవశేషాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీని గురించి ప్రధాని సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. సముద్ర గర్భంలో ఉన్న ద్వారకలో పూజలు చేయడం ఒక దివ్యానుభవం. పురాతన యుగానికి చెందిన కళాతీత భక్తితో అనుసంధానమయ్యాను. శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తారు అని మోడీ ట్వీట్ చేశారు. అనంతరం తన అనుభవాన్ని వివరిస్తూ ఎక్స్లో ఒక వీడియోను షేర్ చేశారు. నీటి కింద ద్వారక దర్శనం ఆధ్యాత్మికం, చారిత్రక సంగమం. ఇక్కడ ప్రతి క్షణం భగవాన్ శ్రీకృష్ణుని శాశ్వతమైన ఉనికిని ప్రతిధ్వనించే ఒక దివ్యమైన రాగం ఉంది అన్నారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనతో స్కూబా డైవింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఫోటోలో నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను, చూడొచ్చు. అడుగున ఎంత బాగా దర్శనం చేసుకుంటూ ఆ అనుభూతిని పొందారు. ఆ అనుభూతిని పొందడమే కాదు ప్రపంచానికి ఆ అనుభూతిని అర్థమయ్యే విధంగా చెప్పారు. ఒక వ్యవస్థను కాపాడాలి అంటే, ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అని అంటే ఆ వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళాలి. మూలాల్లోకి వెళ్ళగలిగినప్పుడే ఆ వ్యవస్థలోని వాస్తవాలను గ్రహించగలుగుతామని చెప్తూ ఉంటారు కదా. అలా మూలాలలోకి వెళుతూ ఆ వ్యవస్థలను కాపాడటంలో మోదీ అనుసరిస్తున్న విధానమే ఈరోజు ప్రపంచంలోనే అగ్రనాయకుడిగా ఆయన్ని నిలబెట్టింది. ఇవన్నీ కూడా సాహసోపేత నిర్ణయాలనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 75 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి సాహసాలను చేసిన ప్రధానినైతే మనం చూడలేదు. ఎక్కడైనా సరే తాను ఏం చెయ్యాలి అనుకునే ఒక దిశ నిర్దేశం, లక్ష్యం ఉంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వయస్సుతోటి లేకపోతే శారీరక సహకారంతో మిగిలిన అన్నిటితోటి అనవసరం. లక్ష్యం సాధించాలి అనే తపన ఉంటే ఆ తపనే అక్కడి వరకు మనల్ని తీసుకెళ్తుంది. వయస్సో, ఆరోగ్యమో, ఇంకొకటో కారణాలు అనేవి లేకుండా అని చూపించిన ఒక రియల్ లీడర్గా మోదీని ప్రజలు అభివర్ణిస్తూ అభినందిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.